ఐపీఎల్ 2025లో గుజరాత్ టైటాన్స్ తమ సత్తా ఏంటో గట్టిగా చాటారు. ఢిల్లీ క్యాపిటల్స్ని ఏకంగా 10 వికెట్ల తేడాతో ఓడించి సాలిడ్ విక్టరీ కొట్టారు. సీజన్లో 60వ మ్యాచ్ అయిన ఈ కీలక పోరు 2025 మే 18న ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగింది. 200 పరుగుల భారీ ఛేదించే క్రమంలో టైటాన్స్ ఓపెనర్లు ఏమాత్రం తడబడకుండా ఒక్క వికెట్ కూడా కోల్పోకుండానే గెలిపించారు. ఈ విజయంతో టోర్నమెంట్ ప్లేఆఫ్స్లో తమ స్థానాన్ని పక్కా చేసుకున్నారు. ఈ భారీ విజయం గుజరాత్ బ్యాటింగ్ సత్తా ఎంత బలమైనదో, వాళ్ల వ్యూహాత్మక తెలివితేటలు ఎంత పదునైనవో స్పష్టంగా తెలియజేసింది. మిగతా ప్రత్యర్థి జట్లకు ఓ గట్టి వార్నింగ్ లాంటిది. వికెట్ పడకుండా నమోదైన 205 పరుగుల ఈ భారీ భాగస్వామ్యం వాళ్ల మధ్య ఉన్న అద్భుతమైన సమన్వయానికి, అలాగే దూకుడైనప్పటికీ నియంత్రిత బ్యాటింగ్కి నిదర్శనం. దీనితో ఢిల్లీ బౌలర్లు పూర్తిగా చేతులెత్తేశారు. ఈ గెలుపు కేవలం 2 పాయింట్ల కోసమే కాదు, టీమ్ మోరల్ని అమాంతం పెంచడానికి, అలాగే విపరీతమైన పోటీ ఉన్న ఈ లీగ్లో తమ స్థానాన్ని మరింత పటిష్టం చేసుకోవడానికి కూడా చాలా కీలకం. ఈ మ్యాచ్ విపరీతమైన ఒత్తిడిలో ఒక పర్ఫెక్ట్ ఛేజింగ్ ఎలా ఉండాలో చూపించింది. అందుకే టైటాన్స్ ఎందుకు టోర్నమెంట్ విన్నర్ రేసులో టాప్ కంటెండర్లో ఒకరో ఈ ఆటతో మళ్లీ నిరూపించుకున్నారు. ఈ రోజు ఆరంభంలో ఢిల్లీ క్యాపిటల్స్ టీం బ్యాటింగ్కి దిగి వాళ్ల 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 199 పరుగుల ఒక మంచి లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆ ఇన్నింగ్స్ అంతా ఓపెనర్ కేఎల్ రాహుల్ బ్యాటింగుతోనే నడిచింది. అతను అద్భుతమైన బ్యాటింగ్తో 112 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. రాహుల్ సెంచరీ ఇన్నింగ్స్ని ఎలా ఆడాలి అనేదానికి ఒక మాస్టర్ క్లాస్ లాంటిది. అతను అందమైన షాట్లతో, సరైన షాట్ సెలక్షన్తో స్కోర్బోర్డుని ఆగకుండా చూసుకున్నాడు. రాహుల్ ఇంత పోరాడినా ఢిల్లీ క్యాపిటల్స్ మాత్రం గుజరాత్ టైటాన్స్ పక్కా బౌలింగ్ ముందు కొంత ఇబ్బంది పడింది. టైటాన్స్ బౌలర్లు సరైన సమయంలో కీలక వికెట్లు తీసి రాహుల్ చుట్టూ వేరే క్యాపిటల్స్ బ్యాట్స్మెన్ ఎవరూ పెద్ద పార్టనర్షిప్లు కట్టకుండా అడ్డుకున్నారు. ఢిల్లీ పిచ్పై 199 పరుగులు ఒక పోటీ ఇవ్వదగ్గ స్కోరే అయినప్పటికీ టైటాన్స్ బౌలర్లు, ముఖ్యంగా మధ్య ఓవర్లలో, పరుగుల వేగాన్ని కట్టడి చేసి వాళ్ల ఛేజింగ్కి మంచి పునాది వేశారు. క్యాపిటల్స్ ఇన్నింగ్స్లో ఒకరి ప్రదర్శన అద్భుతంగా ఉన్నా గుజరాత్ అందుకోలేనంత దూరం స్కోరుని తీసుకెళ్లడానికి అవసరమైన మెరుపు ముగింపును ఇవ్వలేకపోయింది. చివరికి అది టైటాన్స్ బ్యాటింగ్ బలగం ముందు సరిపోలేదు. 200 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో గుజరాత్ టైటాన్స్ ఓపెనర్లు శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్ ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. వారి భాగస్వామ్యం ఒకవైపు క్లాసికల్ షాట్లు, మరోవైపు దూకుడైన ఆటతీరుతో నిండిపోయింది. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లకు ఏం చేయాలో పాలుపోలేదు. సాయి సుదర్శన్ ఆరంభం నుంచే వేగంగా ఆడుతూ కేవలం 30 బంతుల్లోనే అద్భుతమైన హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. గిల్ కూడా ఏమాత్రం తీసిపోకుండా ఆ వెంటనే కేవలం 33 బంతుల్లోనే తన అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. ఈ ఇద్దరూ ఎంతో ప్రశాంతంగా ఉంటూనే అద్భుతమైన షాట్లతో ఫీల్డర్ల మధ్య నుంచి బంతిని దూర్చుతూ క్రమం తప్పకుండా బౌండరీలు బాదారు. అధిక రన్రేట్ను కొనసాగిస్తూ కావాల్సిన రన్రేట్ ఎప్పుడూ ఒత్తిడి పెంచే స్థాయికి చేరకుండా చూసుకున్నారు. వారి ఈ క్రమశిక్షణతో కూడిన దూకుడైన ఆటతీరు, భారీ లక్ష్యాన్ని ఛేదించే విషయంలో వారికి ఉన్న అవగాహన, పరిణతిని స్పష్టంగా చూపించింది. ఇద్దరూ ఒకరికొకరు తోడుగా ఆడుతూ భాగస్వామ్యాన్ని ఎక్కడా తెగకుండా సాఫీగా కొనసాగించారు. దీంతో ఇన్నింగ్స్ మొత్తం మొమెంటం టైటాన్స్కే ఉండేలా చూశారు. ఇదిగోండి గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్కి సంబంధించిన కామెంటరీ స్టైల్ ట్రాన్స్లేషన్. గుజరాత్ టైటాన్స్ చేజ్లో అసలు మెయిన్ హైలైట్ ఏంటంటే శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్లు అవుట్ అవ్వకుండా కొట్టిన 205 పరుగుల భారీ ఓపెనింగ్ పార్టనర్షిప్. ఈ భాగస్వామ్యం ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ అటాక్ని పూర్తిగా చీల్చి చెండాడింది. మంచి టార్గెట్ చేతిలో ఉన్నా ఢిల్లీ బౌలర్లు కనీసం ఒక్క వికెట్ కూడా తీయలేకపోయారు. టైటాన్స్ టీం ఒక ఓవర్ మిగిలి ఉండగానే 200 పరుగుల టార్గెట్ని ఈజీగా చేజ్ చేసేసి ఎంత కంట్రోల్గా, ఎఫిషియెంట్గా ఆడారో చూపించింది. వాళ్ల ఆట చూస్తుంటే టీ20 బ్యాటింగ్ అంటే ఇలా ఉండాలి అనిపించింది. తెలివైన షాట్ సెలెక్షన్, వికెట్ల మధ్య అద్భుతమైన రన్నింగ్, ఏమాత్రం అవకాశం దొరికినా రన్స్ కొట్టేయడం, ఇవన్నీ వాళ్ల బ్యాటింగ్లో చాలా స్పష్టంగా కనిపించాయి. ఢిల్లీ క్యాపిటల్స్ టీంలో పేరున్న పెద్ద పెద్ద బౌలర్లు ఉన్నా కూడా ఈ పార్టనర్షిప్ని విడగొట్టడానికి చాలా కష్టపడ్డారు. ఎందుకంటే గిల్, సుదర్శన్లు ఇన్నింగ్స్ మొత్తం ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆడుతూ కనిపించారు. వాళ్ల ఈ పర్ఫెక్ట్ ఎగ్జిక్యూషన్ టైటాన్స్ టీం ఎంత స్ట్రాటజిక్గా ప్లాన్ చేసుకుందో, అలాగే వాళ్ల టాప్ ఆర్డర్ బ్యాటర్లు ఎంత అద్భుతంగా ఆడారో స్పష్టం చేసింది. నిజానికి ఇది టెన్షన్తో కూడుకున్న చేజ్ అవ్వాలి, కానీ వాళ్లు దీన్ని చాలా సునాయాసమైన విజయంగా మార్చేశారు. వికెట్లు పడకపోవడంతో క్యాపిటల్స్కి ఏమాత్రం ప్రెషర్ పెట్టే ఛాన్స్ దొరకలేదు. దీంతో టైటాన్స్ టీం ఆరంభం నుంచి చివరి వరకు ఆటని పూర్తిగా తమ కంట్రోల్లో ఉంచుకుంది.
ఢిల్లీ క్యాపిటల్స్పై 10 వికెట్ల తేడాతో సాధించిన ఘన విజయంతో గుజరాత్ టైటాన్స్ ఐపీఎల్ 2025 ప్లేఆఫ్లలో తమ స్థానాన్ని పక్కా చేసుకుంది. దీంతో వాళ్లు టైటిల్ గెలవడానికి బలమైన పోటీదారులుగా తమ హోదాను మరింత పటిష్టం చేసుకున్నారు. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ విషయానికి వస్తే కేఎల్ రాహుల్ అద్భుతమైన వ్యక్తిగత ప్రదర్శన చేసినా ఈ ఓటమి వాళ్ల ప్లేఆఫ్ ఆశలకు భారీ ఎదురుదెబ్బ. ఈ ఫలితం వాళ్ల బౌలింగ్ వ్యూహాలను, ముఖ్యంగా ఒత్తిడిలో వాళ్ల ప్రదర్శనను తిరిగి అంచనా వేసుకోవాల్సిన అవసరాన్ని గుర్తుచేసింది. IPLలో ఈ రెండు జట్ల మధ్య జరిగిన మొత్తం 8 మ్యాచ్లలో ఢిల్లీ క్యాపిటల్స్ 3 గెలవగా గుజరాత్ టైటాన్స్ 5 గెలిచింది. అంటే టైటాన్స్దే కొంత పైచేయి అని తెలుస్తోంది. అయితే ఈ పర్టిక్యులర్ మ్యాచ్ మాత్రం గిల్, సుదర్శన్ల అద్భుతమైన, పర్ఫెక్ట్ చేజింగ్ కోసం గుర్తుండిపోతుంది. ఇది 2025 సీజన్కే ఒక హైలైట్గా నిలిచింది. టోర్నమెంట్ ముందుకు సాగుతున్న కొద్దీ టైటాన్స్ ఈ భారీ విజయమిచ్చిన జోరును కొనసాగిస్తారు. కానీ క్యాపిటల్స్ మాత్రం తమ ప్లేఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలంటే త్వరగా పుంజుకోవాలి. గుజరాత్ టైటాన్స్ చూపించిన ఈ డామినెంట్ ప్రదర్శన నుండి వాళ్లు చాలా ముఖ్యమైన పాఠాలు నేర్చుకోవాల్సి ఉంటుంది.